త్వరలో శాసనసభ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నాయి. చంపైతో పాటు పలువురు జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ సీఎం చంపై సోరెన్ బృందం ఢిల్లీ పయనమయ్యారని సమాచారం. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో చంపై బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడానికి ముందు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే బెయిల్ మీద బయటకు రాగానే చంపై సోరెన్ స్థానంలో తిరిగి హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అర్ధాంతరంగా తనను సీఎం పదవి నుంచి తప్పించడం చంపై సోరెన్కు మనస్తాపం కలిగించినట్లు కనిపిస్తోంది. హేమంత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జేఎంఎం పార్టీకి చంపై కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో 3 నెలల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలుండగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చారన్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. ఢిల్లీలో ఉన్న తన కూతుర్ని కలవడానికి మాత్రమే వచ్చారని చెప్పారు. ఒకవేళ ఆయన బీజేపీలో చేరిక వార్తలు వాస్తవమే అయితే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఒకంత నష్టమే అని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ తన రాజకీయ భవితవ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆదివారం సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తన ముందు 3 మార్గాలున్నాయని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం, విడిగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, కలిసి వచ్చే పార్టీతో కలిసి పనిచేయడం అనే ఆప్షన్లున్నాయని పేర్కొన్నారు. తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు. దీంతో తన మనస్సుకు గాయమైందన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.